యాదమ్మ ఒక బకెట్‌లో ఉతికిన బట్టలని తీసుకొచ్చి హాల్‌లో పెట్టి "అమ్మూ! అమ్మూ!" అని పిలుస్తుంది. "ఏంటి యాదమ్మ?" అని అమ్ము అడుగుతూ ఉండగా, "ఈ ఉతికిన బట్టల్ని పైన ఆరేస్తావా కాస్త?" అని అడుగుతూ ఉంటుంది యాదమ్మ. అలాగే అంటూ ఆ బకెట్‌ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది అమ్ము. ఇదంతా మనోహరి తలుపు సందుల్లో నుండి గమనించి అమ్ము పైకి వెళ్ళగానే యాదమ్మ దగ్గరికి వస్తుంది. "ఏంటి మనోహరి, ఇప్పుడు అమ్ముని చంపేస్తావా?" అని అడుగుతుండగా, "మ్యాక్సిమం కాళ్ళు చేతులు విరిగేలా చేస్తా. లేదంటే మాత్రం నాపై డౌట్ వస్తే మాత్రం చంపడానికి కూడా వెనకాడను" అని అంటూ ఉంటుంది మను. ఇక అమ్ము వెనకాలే పైకి వెళ్తూ ఉంటుంది మను. అక్కడ బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది అమ్ము. అక్కడున్న గోడ పైన డ్రెస్సెస్ ఆరేస్తూ ఉంటుంది అమ్ము. ఎవరూ చూడకుండా అమ్ముని ఒక చీర సందుల్లో నుండి చూసి అమ్ము గమనించట్లేదని తెలిసి ఒక డ్రెస్‌ని అక్కడే ఉన్న స్తంభం పైన పడేస్తుంది. చేతికి అందేలా పడేస్తుంది మను. పడేసిన తర్వాత "అయ్యో! అమ్ము" అని పిలుస్తుంది మను. "ఏమైంది ఆంటీ?" అంటూ ఉండగా, "ఈ డ్రెస్ కింద పడిపోయింది" అని అంటూ ఉంటుంది మను. "అవునా?" అంటూ చూసి, "నేను తీస్తాను ఆగండి ఆంటీ" అని అంటూ అమ్ము ఆ డ్రెస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది అందక ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్ము. వెనకాల నుండి మనోహరి కిందికి చూస్తూ ఉంటుంది. ఆ పైనుండి కింద పడితే కాళ్ళు చేతులు విరగడమో, మనిషి పైకి పోవడమో, చనిపోవడమో జరుగుతుంది. ఇక అది చూసి మనసులో ఆనందపడుతూ వెనకాల నుండి అమ్ముని తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మను. మనుని కిందికి తోస్తున్నప్పుడు అమ్ము చూస్తుందా? అమ్ముని పైనుండి కిందికి తోసేస్తుందా మను? అమ్ముని ఇప్పుడు ఎవరు కాపాడుతారో రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.